హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీలో భాగంగా సింధు నాగరికత యొక్క ఇంపార్టెంట్ బిట్స్తో డిస్కస్ చేద్దాం. ఇవి మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ అండి, అలాగే చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొదటిసారి చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వీడియోని మొదట లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఇండియన్ హిస్టరీలో భాగంగా ప్రతి టాపిక్ కూడా నేను మీకు ఈ విధంగా ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ సింధు నాగరికతకు సంబంధించి అయితే ఈరోజు మనం ఇది పార్ట్ 1 వీడియో అండి, పార్ట్ 2 వీడియో కూడా ఉంది. సో పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలో భాగంగా మనకు సింధు నాగరికతకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. ప్రతి పోటీ పరీక్షలకు సంబంధించి ఈ బిట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. సో చూసినట్లయితే సింధు నాగరికత యొక్క యుగం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్రీస్తు పూర్వం 3000 నుంచి 1500, ఓకేనా. సో ఇది మనకు సింధు నాగరికత వర్ధిల్లినటువంటి కాలం అనమాట. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకు క్వశ్చన్ టు ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ PDF ఫార్మేట్ అంతా కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మన దేశంలో అతి పురాతన నాగరికత ఏది? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అతి పురాతన నాగరికత ఏది అంటే మన దేశంలో, ఓకేనా, మన దేశంలో అతి పురాతనమైన నాగరికత ఏదంటే అది సింధు నాగరికత, ఓకేనా. ఇక్కడ మనకు ఆన్సర్ ఇక్కడ ఉంటుంది, సింధు నాగరికత. ఓకే, నెక్స్ట్ వన్, సింధు నాగరికత ఏ కాలమునకు చెందినది? సింధు నాగరికత యుగం వచ్చేసి క్రీస్తు పూర్వం 3000 నుంచి 1500. సింధు నాగరికత ఏ కాలంలో చెందినది అంటే ఇక్కడ మనకు తామ్ర శిలాయుగం, ఓకేనా. తామ్ర శిలాయుగం కాలం నాటిది చెందినది చెప్పాలి, ఓకేనా. నెక్స్ట్ వన్, సింధు నాగరికత బయలుపడిన ముఖ్య ప్రాంతములు ఏవి? సింధు నాగరికత ఎక్కడ బయలుపడినది, వాటి యొక్క ప్రాంతాల పేర్లు ఏంటంటే ఇక్కడ చూడండి, హరప్ప, మొహంజోదారో, ఓకేనా. సింధు నాగరికత అనేది హరప్పాలో మరియు మొహంజోదారోలో బయలుపడింది అనమాట, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, తొలిసారి సింధు నది ప్రాంతంలో తవ్వకాలకు నిర్వహణ బాధ్యత వహించిన పురావస్తు శాఖ డైరెక్టర్ ఎవరు? చూడండి, ఇక్కడ త్రవ్వకాలకు నిర్వహణ బాధ్యత వహించినటువంటి పురావస్తు శాఖ డైరెక్టర్, ఓకేనా. సో సర్ జాన్ మార్షల్. చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో మనకు చాలాసార్లు దీని మీద బిట్టి తిరగడం జరిగింది, దీన్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, సింధు నాగరికత విలసిల్లిన కాలం ఏది? సింధు నాగరికత అనేది విలసిల్లిన కాలం ఏది అంటే క్రీస్తు పూర్వం 2800 నుంచి 2200, ఓకేనా. సో ఇది మనకు సింధు నాగరికత వెలసిల్లిన కాలంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సింధు నాగరికత శిథిలాలను ఎప్పుడు కనుగొన్నారు? అంటే 1921లో సింధు నాగరికత యొక్క శిథిలాలను మొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రధానంగా సింధు ప్రజల నాగరికత ఏది? అంటే పట్టణ నాగరికత. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, ఓకేనా. సింధు నాగరికత అనేది పట్టణ నాగరికతను పోలి ఉంటుందన్నమాట, ఓకే. నెక్స్ట్ వన్, సింధు నాగరికత నిర్మాతలుగా భావించబడిన జాతి ఏది? ఓకేనా. సింధు నాగరికత నిర్మాతలుగా భావించబడిన జాతి ఏదంటే మధ్యధరా జాతి, ఓకేనా, మధ్యధరా జాతి. నెక్స్ట్ వన్, సింధు నాగరికతకు మరొక పేరు ఏమిటి? ఏమిటంటే హరప్పా నాగరికత. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. హరప్పా నాగరికత అన్న సింధు నాగరికత అన్న రెండు ఒకటే. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటామంటే సింధు నాగరికతలో మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి ప్రాంతం ఏదంటే హరప్పా. సో కాబట్టి సింధు నాగరికతను హరప్పా నాగరికత అని కూడా అనొచ్చు, ఓకే. ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇంపార్టెంట్ వన్ ఇది, ఓకే. నెక్స్ట్ వన్, సింధు నాగరికత అవశేషాలను ఎన్ని ప్రదేశాలలో గుర్తించారు? సింధు నాగరికత యొక్క అవశేషాలను ఎన్ని ప్రదేశాలలో గుర్తించారంటే దాదాపుగా 250 పైగా ప్రదేశాలలో, ఓకేనా. సో 250 పైగా పట్టణాలలో సింధు నాగరికత యొక్క అవశేషాలను గుర్తించడం జరిగింది, ఓకే. నెక్స్ట్ వన్, సింధు నాగరికతకు సమకాలీనమైన నాగరికతలు ఏవి? చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా గతంలో మనకు దీని మీద బిట్టి రావడం జరిగింది. సమకాలీన నాగరికతలు ఏవి అంటే చూడండి, ఇక్కడ అస్సిరియా నాగరికత, బాబిలోనియా నాగరికత, ఈజిప్ట్ నాగరికతలు. చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇవి సింధు నాగరికతకు సంబంధించి దాని యొక్క సమకాలీన నాగరికతలు అనమాట, ఓకే. నెక్స్ట్ వన్, హరప్పా సంస్కృతి యొక్క ప్రత్యేకత ఏమిటి? అంటే చూడండి, ఇక్కడ
పటిష్టమైన పట్టణ ప్రణాళిక. ఇందా చెప్పే కదా, సింధు నాగరికత అనేది ఏ ప్రణాళిక అంటే పట్టణ ప్రణాళికను పోలి ఉందన్నమాట. ఓకే, దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే పట్టణ ప్రణాళికలు పోలి ఉండడమే దాని యొక్క ముఖ్యమైన ప్రత్యేకత అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. సింధు నాగరికత పట్టణాలలో సింధు నాగరికత ప్రదేశాలలో పట్టణాలు ఎన్ని, అవి ఏవి? ఓకేనా, సింధు నాగరికత ప్రదేశాలలో పట్టణాలు ఎన్ని, అవి ఏవి? చూడండి, ఇక్కడ మొత్తం వచ్చేసి 6 అండి. సో అవి ఏవి అంటే ఫస్ట్ వన్ హరప్ప, సెకండ్ వన్ మొహంజోదారో, థర్డ్ వన్ చాన్హుదారో, ఫోర్త్ వన్ లోతాల్, ఫిఫ్త్ వన్ కాలిబంగన్, సిక్స్త్ వన్ బన్వాలి. ఓకేనా, సో ఇవి కూడా మనకు మొత్తం సింధు నాగరికత ప్రదేశాలలో పట్టణాలు అనమాట 6. అవి 6 ఏవంటే హరప్ప, మొహంజోదారో, చాన్హుదారో, లోతాల్, కాలిబంగన్, బన్వాలి. ఓకేనా, నెక్స్ట్ వన్. హరప్ప నగరాలలో నిర్మించబడిన ఇళ్ళ ప్రత్యేకత ఏమిటి? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హరప్ప నగరాలలో నిర్మించబడిన ఇళ్ళ ప్రత్యేకత ఏంటంటే సో రోడ్డుకు ఒకవైపు వరుసగా పేర్చబడినట్లు అమర్చడం. ఓకేనా, రోడ్డుకు ఒకవైపుగా వరుసగా పేర్చబడినట్లు అమర్చడం దీని యొక్క ఇళ్ళ ప్రత్యేకత అనమాట. అంటే ఇళ్ళు అనేవి ఎలా పడితే అలా ఉండకుండా ఒక సీక్వెన్స్లో ఉండడం అనేది ఇళ్ళ ప్రత్యేకత అనమాట హరప్ప నగరంలో లేదా సింధు నాగరికతలో. ఓకేనా, నెక్స్ట్ వన్. పాకిస్తాన్లో పశ్చిమ పంజాబ్ రాష్ట్రంలోని మాంటగోమరి జిల్లాలో ఉన్న నగరం ఏది? ఓకేనా, చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పాకిస్తాన్లో పశ్చిమ పంజాబ్ రాష్ట్రంలో మాంటగోమరి జిల్లాలో ఉన్నటువంటి సింధు నగరం ఏదంటే హరప్ప అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు గతంలో చాలాసార్లు రావడం జరిగింది, అబ్జర్వ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వన్. భారత ఉపఖండంలో అతి పురాతన నగరాలు ఏవి? భారత ఉపఖండంలో అతి పురాతన నగరాలు. అతి పురాతన ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అతి పురాతన నగరం ఏదంటే హరప్ప, మొహంజోదారో. ఈ రెండు అతి పురాతనమైన నగరాలు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్. మొహంజోదారో ఎక్కడ ఉంది? ఓకేనా, మొహంజోదారో ఎక్కడ ఉందంటే చూడండి, ఇక్కడ పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో లార్కానా జిల్లాలో. ఓకేనా, పాకిస్తాన్లో సింధు రాష్ట్రంలోని లార్కానా జిల్లాలో మొహంజోదారో అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. హరప్ప మొహంజోదారోలు ఏ నది ఒడ్డున ఉన్నాయి? హరప్ప మొహంజోదారోలు ఏ నది ఒడ్డున ఉన్నాయంటే సింధు నది ఒడ్డున ఇవి ఉండడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్. హరప్ప మొహంజోదారోలు ఎప్పుడు శిథిలమైనవి? హరప్ప మొహంజోదారోలు ఎప్పుడు శిథిలమైనవి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్రీస్తు పూర్వం 1750 నాటికి ఇవి శిథిలం అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్. సింధు నాగరికత యొక్క వ్యాపించిన ప్రదేశ వైశాల్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో మనకు చాలాసార్లు దీని మీద బిట్టి తిరగడం జరిగిందనమాట. ఓకేనా, సింధు నాగరికత యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంటే 12,99,600 చదరపు కిలోమీటర్లు. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే ఓవరాల్గా 13 లక్షల చదరపు కిలోమీటర్లుగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఒరిజినల్గా వచ్చేసి 12,99,600 చదరపు కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ వన్. సింధు ప్రజలు వ్యవసాయంకు ఉపయోగించిన జంతువు ఏది? వ్యవసాయంకు ఉపయోగించిన జంతువు వచ్చేసి ఎద్దు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు దీని మీద గతంలో బిట్టి తిరగడం జరిగింది. నెక్స్ట్ వన్. సింధు నాగరికత వ్యాపించిన ప్రదేశానికి ఉత్తర దక్షిణ సరిహద్దులు ఏవి? వీటిని చాలా జాగ్రత్త కాన్సన్ట్రేషన్ చేయండి. ఉత్తరాన అలాగే దక్షిణాన, తూర్పున, పశ్చిమాన వీటి యొక్క సరిహద్దులన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఉత్తరాన దక్షిణాన సరిహద్దులు ఏవి అంటే ఇక్కడ చూడండి, ఉత్తర సరిహద్దు వచ్చేసి జమ్మూ కాశ్మీర్, దక్షిణ సరిహద్దు వచ్చేసి నర్మదా నది. అంటే ఉత్తరం అంటే ఇక్కడ ఉంటుంది కదా, సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి పైన జమ్మూ కాశ్మీరు, సౌత్లో వచ్చేసి నర్మదా నది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఉత్తర దక్షిణ దిక్కులు జమ్మూ కాశ్మీరు, నర్మదా నది. నెక్స్ట్ చూడండి, సింధు నాగరికత వ్యాపించిన ప్రదేశానికి తూర్పు పశ్చిమ సరిహద్దులు. తూర్పు అలాగే పశ్చిమ సరిహద్దులు. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది తూర్పు సరిహద్దు, ఇది పశ్చిమ సరిహద్దు. తూర్పు వచ్చేసి ఇక్కడ చూడండి మీరట్, ఇక్కడ మీరట్ అన్నమాట. మీరట్, ఇక్కడ వచ్చేసి బెలుచిస్తాన్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ నర్మదా. సో ఇవి మనకు ఉత్తర దక్షిణ సరిహద్దులు అలాగే తూర్పు పశ్చిమ సరిహద్దులు. ఓకేనా, అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ వన్. శుభ్రతకు ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రాచీన నాగరికత ఏది? ఓకేనా, సింధు నాగరికత. ఓకేనా, సో
శుభ్రతకు ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రాచీన నాగరికత ఏది అంటే మన సింధు నాగరికత. ఓకే, నెక్స్ట్ వన్. సింధు ప్రజలకు తెలిసిన లోహాలు, ఇక్కడ తెలిసిన లోహాలు అబ్జర్వ్ చేయాలి. తెలిసిన లోహాలు, వీళ్ళకు తెలిసినటువంటి లోహాలు ఏంటంటే రాగి, వెండి, బంగారం. ఈ మూడు కూడా వాళ్ళకి అప్పటి కాలంలో తెలిసినటువంటి లోహాలు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, మరి సింధు ప్రజలకు ఏ లోహం తెలియనటువంటి లోహం ఏదంటే ఇనుము అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో మనకు దీని మీద చాలా చోట్ల వచ్చేటువంటి ప్రశ్న అనమాట ఇది. ఓకేనా. ఇనుము అనేది వాళ్ళకు తెలియనటువంటి లోహం. ఓకేనా. సింధు ప్రజల యొక్క ఆహార పంటలు ఏవి? ఓకేనా. వాళ్ళు అప్పటి కాలంలో ఏ ఆహారాలు వేసుకునే వాళ్ళకి తెలిసినటువంటి ఆహార పంటలు ఏవి అంటే సో గోధుమలు, అలాగే బార్లీ, వరి. సో ఈ మూడు కూడా సింధు ప్రజల యొక్క ప్రధానమైన ఆహార పంటలు అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. అతి తూర్పున ఉన్న హరప్ప నాగరికతకు గల ప్రదేశము ఏది? ఓకేనా. అతి తూర్పున ఉన్న హరప్ప నాగరికత గల ప్రదేశం ఏదంటే అలంగీర్పూర్. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. అలంగీర్పూర్ అనేది అతి తూర్పున ఉన్నటువంటి హరప్ప నాగరికత యొక్క ప్రదేశం అన్నమాట. నెక్స్ట్ చూడండి. అతి పశ్చిమాన ఉన్న, ఇది తూర్పున, ఇది పశ్చిమాన. ఓకేనా. పశ్చిమాన ఉన్నటువంటి హరప్ప నాగరికత గల ప్రదేశం ఏదంటే సుట్కో జెండార్. ఓకేనా. సుట్కో జెండార్ ఇది పశ్చిమాన అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. అతి ఉత్తరాన ఉన్న హరప్ప నాగరికత, ఉత్తరాన ఉన్నటువంటి హరప్ప నాగరికత ప్రాంతం ఏదంటే మాండా. ఓకేనా. మాండా. ఓకే. సో ఇక్కడ ఉత్తరాన మాండా. ఓకేనా. దక్షిణాన ఉన్నటువంటి హరప్ప నాగరికత గల ప్రాంతం ఏదంటే దైమాబాద్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దిక్కులన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దైమాబాద్. నెక్స్ట్ చూడండి. తూర్పున వచ్చేసి అలంగీర్పూర్, పశ్చిమాన వచ్చేసి సుట్క జెండార్. సో ఇది మనకి ఉత్తర దక్షిణ హరప్ప నాగరికత యొక్క ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర యొక్క ప్రదేశాలు లేదా ప్రాంతాలు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. మొహంజోదారో అంటే ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. మొహంజోదారో అంటే ఏంటంటే మృతుల దిబ్బ. ఓకేనా. మృతుల దిబ్బ అనేటువంటి అర్థమైతే వస్తుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మృతుల దిబ్బ అంటామంటే ఈ మొహంజోదారో ప్రాంతాన్ని కనుగొనేటప్పుడు అక్కడ ఎక్కువ మొత్తంలో సమాధులు అంటే చనిపోయినటువంటి అవశేషాలు కనబడడం జరిగింది. సో కాబట్టి మొహంజోదారోను మృతుల దిబ్బ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్. ఏ సింధులోయ పట్టణం చాలాసార్లు సింధు నది వరదల్లో మునిగినట్టు? చాలా చాలా ఇంపార్టెంట్. సింధు నది వరదల్లో మునిగినట్లు దాని శిథిలాలను బట్టి తెలుస్తుంది. అంటే మొహంజోదారో అంటే అత్యధిక సార్లు సింధు వరదల తాకిడి గురైనటువంటి నగరం ఏంటంటే మొహంజోదారో. ఓకేనా. బిట్టు మనకి ఈ విధంగా కూడా అడగచ్చు అనమాట. ఓకేనా. సింధు నది వరదల్లో మునిగినటువంటి శిథిలాలు కనబడినటువంటి ప్రాంతం ఏదంటే మొహంజోదారో, లేదా అత్యధిక సార్లు వరదల తాకిడికి గురైనటువంటి నగరం ఏదంటే మొహంజోదారో. ఓకేనా. నెక్స్ట్ వన్. సింధు నాగరికత గల పట్టణాలలో అతి విశాలమైన పట్టణం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విశాలమైన పట్టణం ఏదంటే హరప్ప. ఓకేనా. మొదటిసారి కనుగొనేది కూడా హరప్పానే. సో కాబట్టి ఇది విశాలమైన ప్రదేశం అన్నమాట. విశాలమైన ప్రాంతం, అన్నిటికంటే విశాలమైన ప్రాంతం. ఓకే. నెక్స్ట్ వన్. సింధు ప్రజలు వరి పండించినట్లు ఏ సింధులోయ పట్టణ శిథిలాల్లో తెలుస్తుంది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మనకు దీని మీద గతంలో పరిస్థితి రావడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి. సింధు ప్రజలు వరి పండించినట్లు ఏ సింధులోయ పట్టణ శిథిలాల వల్ల తెలుస్తుంది అంటే లోతాల్ మరియు రంగాపూర్. ఇక్కడ మనకు ఈ ప్రాంతాల్లో మనకు సో వరి పండించినటువంటి ఆనవాళ్ళు మనకు కనబడడం జరిగిందనమాట. అంటే వరి పొట్టు ఆనవాళ్ళు కనబడడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతాల్లో వరి పండించినట్లుగా మనకు కన్ఫర్మ్ అయింది. ఓకేనా. సో ఇది మనకు సింధు నాగరికతకు సంబంధించి పార్ట్ 1 వీడియో అండి. సో పార్ట్ 2 వీడియోలో కూడా మనకు దాదాపుగా ఒక 40 బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా సింధు నాగరికత రెండు పార్ట్స్కి సంబంధించి దాదాపు 80 నుంచి 90 బిట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మీద మనకు బిట్ కనుక డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. కాబట్టి వీటిని ఒక్కసారి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ఒక 2 or 3 టైమ్స్ వీడియోస్ చూడండి. మీకు ఈజీగా మనం ఆన్సర్ కనుక మనం అక్కడ
పడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రతి టాపిక్ కూడా మీకు ఈ విధంగా మీకు ఒక 50 to 60 బిట్స్, చిన్న టాపిక్ అయితే కనుక 50 to 60 బిట్స్, పెద్ద టాపిక్ అయితే కనుక దాదాపుగా ఒక 100 బిట్స్ దాకా మీకు పార్ట్స్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.